హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. మ్యాచ్ నెంబర్ 11లో భాగంగా ది బెస్ట్ రైవల్రీ అయిన చెన్నై సూపర్ కింగ్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చిన్నస్వామి వేదికగా తలపడబోతున్నారు. అయితే ఈ మ్యాచ్ లో గెలవడానికి ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయో తెలియాలంటే తప్పకుండా వెదర్ కండిషన్స్ అండ్ పిచ్ రిపోర్ట్ తో పాటు ప్లేయింగ్ లెవెల్ లోని బలాబలాలన్నింటిని అనలైజ్ చేసుకుని స్టాటిస్టికల్ డేటాతో లింక్ చేసుకొని చూడాలి. సో ఇవన్నీ చూసుకోవాలి, తెలుసుకోవాలంటే తప్పకుండా మన వీడియో నేను వరకు చూసేసి దయచేసి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏ పాయింట్ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్స్ వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అంటే కాస్త ఇబ్బంది పెట్టేలాగే ఉన్నాయి. ఎందుకంటే డే మొత్తం 32 degrees అయి ఉంటుంది, లో 22 degrees ఉంటుంది. మ్యాచ్ టైంలో 28 degrees 25 degrees వరకు ఉంటుంది. బట్ అరౌండ్ ఒక 12 PM నుంచి 2 PM దాకా 40% ఆఫ్ రెయిన్ ఛాన్స్ అయితే ఉన్నాయి. ఒక వర్షం పడితే కనుక పిచ్ ని కవర్ చేసి పెడతారు. అది పిచ్ రిపోర్ట్ ఇంపాక్ట్ చేస్తుంది. ఎందుకంటే మనకు ఆర్సీబీ మ్యాచెస్ అన్ని చూస్తుంటాం కదా, హోమ్ గ్రౌండ్ లో ఫుల్ బ్యాటింగ్ ట్రాక్ లాగే ఉంటుంది చిన్నస్వామి స్టేడియం. బట్ ఎప్పుడైతే వర్షం పడుతుందో అప్పుడు అండర్ ద కవర్స్ పిచ్ ని కవర్ చేసేస్తారు కాబట్టి కాస్త మాయిశ్చర్ ఉంటుంది. సో ఇనీషియల్ గా బౌలింగ్ చేసే టీమ్ కి అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. గతంలో కూడా మనం కొన్ని మ్యాచెస్ లో చూసాం. ఇక్కడ ఎప్పుడైతే వర్షం పడుతుందో అప్పుడు పిచ్ అంత కంప్లీట్ బ్యాటింగ్ ట్రాక్ లాగా అయితే ఉండదు. సో రేపు కనుక వర్షం వస్తే తప్పకుండా ఫుల్ ఇనీషియల్ బౌలింగ్ చేసే వాళ్ళకి బెటర్ హెల్ప్ ఉంటుంది. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా కూడా దాన్ని క్యాపిటలైజ్ చేసుకోవడానికి బౌల్ ఫస్ట్ అయితే ప్రిఫర్ చేస్తారు. ఓవరాల్ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 169 ఉంది గత 2 సీజన్ల క్రిందటి వరకు. బట్ గత 2 సీజన్ల నుంచి ఇది 185+ ఉంది. కాబట్టి ఒకవేళ మ్యాచ్ గెలవాలి అనుకుంటే మినిమం ఒక 200 ఉండాలి. బట్ గత మ్యాచ్ లో చూసుకున్నట్లయితే 204 runs జస్ట్ 15 overs కి చేజ్ చేశారు. అంత స్ట్రాంగ్ గా ఉంది ఆర్సీబీ. మళ్ళీ ఎంత స్కోర్ ఇక్కడ సరిపోతుంది అనేది అంత ఈజీగా చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ 100 మ్యాచెస్ జరిగితే 54 times చేజ్ చేసిన టీమ్స్ గెలిచారు. సో చేజింగ్ ప్రిఫర్ చేస్తారని తెలుసు కానీ బట్ ఎంత మంచి స్కోర్ బోర్డు పైన పెట్టాలనే క్లారిటీ అయితే ఇంకా ఎవరికి లేదు. 2 నిమిషంలో హెడ్ స్టేట్ స్టాట్స్ ఎలా ఉన్నాయంటే మొత్తం 35 times తలబడితే సిఎస్కి 21 times గెలిచింది అండ్ ఆర్సీబీ 13 times గెలిచి ఇంకొకసారి నో రిజల్ట్ గా మిగిలింది. ఇక చిన్నస్వామి వేదిక అంటే మొత్తం 13 సార్లు తలబడితే సిఎస్కే 5 times గెలిచింది, ఆర్సీబీ 6 times గెలిచింది అండ్ ఒకసారి రిజల్ట్ అయితే రాలేదు. ఇక గత 5 మ్యాచ్ లో సినారీ ఎలా ఉంది అంటే ఆర్సీబీ 3 గెలిచింది అండ్ సిఎస్కే 2 గెలిచింది. లాస్ట్ 2 సార్లు ఇక్కడికి విజిట్ చేసినప్పుడు ఆర్సీబీ వాళ్ళే సిఎస్కే పైన పై చేయి సాధించారు. చాలా మందికి ఆ హార్ట్ బ్రేకింగ్ మూమెంట్స్ అంటే గుర్తుండే ఉంటాయి అండ్ చాలా మందిని ఇబ్బంది కూడా పెడతాయి సిఎస్కే ఫ్యాన్స్ ఎస్పెషల్లీ. సో ఇక 2 టీమ్స్ యొక్క కాంపోజిషన్ లో భాగంగా ఫస్ట్ చెన్నై సూపర్ కింగ్స్ కాంపోజిషన్ గురించి మాట్లాడుకుంటే జస్ట్ 24 hours బ్యాక్ ఒక మ్యాచ్ ఆడేసి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో బ్యాటింగ్ డిస్ప్లే అద్భుతంగా చేసినప్పటికీ బౌలింగ్ లో అంత ఆశించిన పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. 209 runs ని కూడా డిఫెండ్ చేసుకోలేకుండా 7 balls ఏమో మిగిలిచ్చి ఆ మ్యాచ్ అయితే చేజారు చేసుకున్నారు. అండ్ వాళ్ళ వద్ద ఉన్న బౌలింగ్ లైనప్ కి కనీసం పుష్ చేస్తారు అనుకున్నాం. బట్ కాకపోతే ఆశించిన మేర పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. ముఖ్యంగా నిన్న స్పిన్నర్స్ ఇద్దరు నూర్ అహ్మద్ అండ్ రాహుల్ చాలా ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యారు. సో ఆ స్పిన్ అటాక్ వాళ్ళకి చాలా వీక్ గా కనిపిస్తా ఉంది అని మనం స్టార్టింగ్ నుంచి చెప్తా ఉన్నాం. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే 14 ఓవర్లు పెట్టిన ప్రశాంత్ వీర్ అండ్ కార్తిక్ శర్మ కూడా ఆశించిన మేర బ్యాటింగ్ చేయలేదు. సరే బౌలింగ్ అని ఇస్తారు అనుకుంటే ప్రశాంత్ వీర్ కి బౌలింగ్ కూడా ఇవ్వలేదు. దీని గురించి వాళ్ళ కెప్టెన్ గైక్వాడ్ ఏం చెప్తున్నాడు అంటే ఇంకా అతను నాట్ ఫుల్లీ ఫిట్ ఈ T20 గేమ్స్ అడాప్ట్ చేసుకోవడానికి. అతను ఇంకా ట్రైనింగ్ లోనే ఉన్నాడు. చాలా అడాప్ట్ చేసుకోవాలి, చాలా నేర్చుకోవాలి ఉన్నాడు. సో మరి అంత తొందరగా ప్లేయింగ్ లోకి ఎందుకు రష్ చేయాల్సి వచ్చిందంటే వాళ్ళ వద్ద ఫైర్ పవర్ అందించడానికి బ్రెవిస్ అండ్ చివరిలో వచ్చే ధోని లేడు కాబట్టి వాళ్ళు ప్రశాంత్ వీర్ ని కాస్త రష్ చేసినట్టున్నారు. బట్ ఈ మ్యాచ్ కూడా ధోని అండ్ బ్రెవిస్ అందుబాటులో ఉండరు కాబట్టి మోస్ట్లీ సేమ్ బ్యాటింగ్ లైనప్ తో వెళ్తారు. బౌలింగ్ లో 1 or 2 చేంజెస్ చేయొచ్చు. సర్ప్రైజింగ్ ఏంటంటే వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ని చాలా డిఫరెంట్ గా వాడుకుందాం అనుకుంటా ఉన్నారు. ఒక ఆల్రౌండర్ ని బెంచ్ పైన పెట్టేసి ఎక్కువ వికెట్లు పడితే కనుక ఆల్రౌండర్ ని తెచ్చుకుందాం, లేదు ఒకవేళ వికెట్లు కనుక పడకపోతే ఒక ఎక్స్ట్రా బౌలర్ ని తెచ్చుకుందాం అనుకుంటా ఉన్నారు. సో అలా కాకున్నట్టు క్లియర్ మైండ్ సెట్ తో వెళ్తే కూడా కొన్నిసార్లు కలిసి వస్తుంది. బట్ రీసెంట్ గా బ్యాటింగ్ క్లిక్ అవుతా ఉంది కాబట్టి వాళ్ళు జస్ట్ ఆ స్పిన్ అటాక్ ని కొంచెం స్ట్రెంథెన్ చేసుకుంటే బాగుంటుంది. గత మ్యాచ్ వాళ్ళకి ఎంత లగ్జరీ ఉందంటే టాప్ 7 లో ఒక్క ఫార్నర్ కూడా లేరు. జస్ట్ 2 foreigners తోనే వాళ్ళ మ్యాచ్ ఆడారు. సో మీకు ఆ లగ్జరీ ఉన్నప్పుడు క్వాలిటీ స్పిన్నర్ అయినా అఖిల్ హుసేన్ కూడా ప్లేయింగ్ లోకి తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఎనీవే రాహుల్ చహర్ కి అంత మంచి ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ లేదు, రీసెంట్ డొమెస్టిక్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు. బట్ అఖిల్ హుసేన్ అన్ని టోర్నీస్ ఆడుతూ ఉన్నాడు. పవర్ ప్లే లోనే బౌలింగ్ వేయగలడు. ఆల్ ఇంపార్టెంట్ మీకు మిడిల్ ఓవర్స్ అండ్ డెత్ ఓవర్స్ ఎక్కడైనా బౌలింగ్ వేయగల ఏకైక స్పిన్నర్ వెస్ట్ ఇండీస్ తరపు నుంచి జడ్డు ఉండేవాడు. ఇప్పుడు ఆర్థోడాక్స్ స్పిన్నర్ కావాలనుకుంటే మీరు అఖిల్ హుసేన్ తో వెళ్తే నూర్ అహ్మద్ కి ప్రాపర్ గా సరిపోతారు. మీరు టాప్ 7 లో అందరిని ఇండియన్స్ ని పెట్టుకుంటున్నారు కాబట్టి నలుగురిని ఫారిన్ బౌలర్స్ వెళ్ళినా కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో అఖిల్ హుసేన్ ఇంక్లూషన్ ఒక్కటి చేసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది రాహుల్ చహర్ ప్లేస్ లో. అండ్ జేమీ ఓట్ అని కూడా అంతే. నేను ఏమనుకుంటాను సేమ్ ఈ మ్యాచ్ కూడా వాళ్ళు ఇంపాక్ట్ సబ్ గానే పెట్టుకుంటారు. వికెట్స్ పడితే తప్ప అతన్ని తీసుకురారనిపిస్తుంది. ఎందుకంటే బ్యాటింగ్ లో ఎఫెక్టివ్ గా ప్రూవ్ అయ్యాడు కానీ బౌలింగ్ లో అంత ఎఫెక్టివ్ గా అయితే ప్రూవ్ కాలేదు కాబట్టి అతన్ని ఇంపాక్ట్ సబ్ గానే పెట్టుకుంటారు. ఒకసారి ప్లేయింగ్ లో చూద్దాం. ఓపెనర్స్ గా సంజు శాంసన్ అండ్ రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మహత్రే at number 3, Sarfraz Khan at number 4, Shivam Dube at number 5, Karthik Sharma at number 6, Prashant Veer at number 7, Akhil Hussain at number 8, Noor Ahmad at number 9,
Anshul Kamboj at number 10, Khalil Ahmed at number 11. ఇక మ్యాట్ హెన్రీ విల్ బి దేర్ ఇంపాక్ట్ ప్లేయర్. సో ఇది నేను ప్రెడిక్ట్ చేసిన ప్లేయింగ్ 11. లాస్ట్ మ్యాచ్ లో బ్యాటింగ్ డిస్ప్లే బాగున్నప్పటికీ ఆ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే ఇంకా రాలేదు. సంజు శాంసన్ ఇంకా టచ్ లెక్క రాలేదు. సో ఈ మ్యాచ్ లో కూడా అతను అలాగే పూర్ ఫామ్ కొనసాగించి ఫస్ట్ 2 మ్యాచ్లు ఎలా అయితే ఇచ్చాడో అలాంటి పర్ఫార్మెన్స్ కనుక ఇస్తే చాలా ఇబ్బందిగా మారింది. ఎందుకంటే వరల్డ్ కప్ లో చూసిన సంజు శాంసన్ అండ్ ఐపీఎల్ చూసిన సంజు శాంసన్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తా ఉన్నాడు. సో ఈ మ్యాచ్ లో కనుక ఫామ్ లోకి రాకపోతే సిఎస్కే ఇంకొకసారి కష్టాల్లో పడక తప్పదు. ఎందుకంటే గత 2 మ్యాచ్ల్లో వాళ్ళు చాలా దారుణంగా ఓడిపోయిస్తున్నారు. ఒకటేమో 127 రన్స్ ని 12 ఓవర్స్ కి ఇచ్చి పడేశారు ఆ పక్కలకి. దాని తర్వాత 200+ రన్స్ ని కూడా డిఫెండ్ చేసుకోలేకపోయారు. సో బోత్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ కాస్త వీక్ గానే కనిపిస్తున్నా. లాస్ట్ మ్యాచ్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ వచ్చింది కాబట్టి ఈ మ్యాచ్ కి బౌలింగ్ ఒకటి వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి. లేదంటే కనుక ఇంకొకసారి ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఆర్సీబీ ఇంకొకసారి చాలా స్ట్రాంగ్ గా ఉంది. వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ 200+ రన్స్ చేసి జస్ట్ 15 ఓవర్స్ కి సక్సెస్ఫుల్ గా రన్ చేసి ఫినిష్ చేసేసారు కాబట్టి డిఫెండింగ్ ఛాంపియన్స్ గా కూడా కాన్ఫిడెన్స్ తో బరిలోకి దిగుతా ఉన్నారు కాబట్టి బ్యాక్ టు బ్యాక్ హోమ్ గేమ్స్ కూడా ఆడుతున్నారు కాబట్టి ఇన్ని కాబట్టి ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మ్యాచ్ గెలవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంకొక టీమ్ ప్లేయింగ్ 11 లో ఇంకా మార్పులు చేర్పులు చేసుకుంటూ సెట్ చేసుకుంటా ఉంది. బట్ ఆర్సీబీ మటుకు డిట్టో సేమ్ ప్లేయింగ్ 11 వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో ఇంపాక్ట్ సబ్ గా వచ్చిన దేవత్ పడిగల్ కూడా అద్దరు కొట్టేశాడు. అండ్ జేకబ్ డఫీ అసలు హెజల్వుడ్ లేని లోటు ఏ మాత్రం కనిపించలేదు. నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా కన్సిక్యూటివ్ గా 4 ఓవర్లు లేపించేసి వెంటనే అతను ఇంపాక్ట్ ప్లేయర్ కింద రీప్లేస్ చేసేసారు. సో ఈ మ్యాచ్ లో కూడా అలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తే గనక ఆర్సీబీ విల్ బి అన్స్టాపబుల్. సేమ్ ప్లేయింగ్ లో చెప్తున్నారు. జస్ట్ ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. ఓపెనర్స్ గా విరాట్ కోహ్లీ అండ్ ఫిలిప్ సాల్ట్, దేవత్ పడికల్ అట్ number 3, కెప్టెన్ రజత్ పటిదార్ అట్ number 4, కృణాల్ పాండ్యా at number 5, జితేష్ శర్మ at number 6, టీమ్ డేవిడ్ at number 7, రోమరో షెపర్డ్ at number 8, అభినందన్ సింగ్ at number 9, భువనేశ్వర్ కుమార్ at number 10, జేకబ్ డఫీ at number 11. ఇక శ్రేయాస్ శర్మ విల్ బి దేర్ ఇంపాక్ట్ ప్లేయర్. సో ఇది వీళ్ళ అన్చేంజ్డ్ ప్లేయింగ్ 11. చూడడానికి మరీ చెప్తున్నా రాక్ సాలిడ్ గా ఉంది. అండ్ ప్లేయింగ్ 11 చూడ ముచ్చటగా ఉంది. ఇంకొకసారి ట్రోఫీ లోడింగ్ అనే అంత కాన్ఫిడెంట్ గా వాళ్ళ టీం అయితే కనిపిస్తా ఉంది. సో ఇంత హై ఆన్ కాన్ఫిడెన్స్ ఉన్న టీం ని సిఎస్కే స్టాప్ చెయ్యాలి, ఆ క్రూషియల్ మూమెంట్స్ లో సరిగ్గా పర్ఫామ్ చేసి మ్యాచ్ ని గెలవాలి అంటే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ కనుక ఎవరికి పన్నా కూడా మినిమం 220 దాకా ఉండాలి బోర్డు పైన. సిఎస్కే వాళ్ళు అది చేయగలరు. ఒక 220 ఉన్నా కూడా దాన్ని ఇలాంటి పిచ్ పైన వాళ్ళకున్న బౌలింగ్ లైనప్ తో డిఫెండ్ చేసుకోగలరా అంటే మ్యాచ్ వరకు వేచి ఉండాలి. సో అందుకని నేను ఈ రోజు అయితే ఏ టీమ్ కి ప్రిడిక్ట్ చేయట్లేదు ఈరోజు సిఎస్కే గెలుస్తుంది ఆర్సీబీ గెలుస్తుంది అని. ఎందుకంటే వర్షం ఇంపాక్ట్ ఉంటుంది, తర్వాత పిచ్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి రోజు ఎవరికి బెటర్ ఎడ్జ్ ఉందని అయితే మనం కన్ఫర్మ్ చేసుకోలేం. లాస్ట్ 2 మ్యాచ్లు ఒకరు ఓడిపోయిస్తున్నారు, ఇంకొకరు ఒక మ్యాచ్ గెలిచి వచ్చేస్తున్నారు కాబట్టి అన్లైక్లీ చూసినట్లయితే ఆర్సీబీకే బెటర్ ఎడ్జ్ ఉంది. బట్ వీ కాంట్ ప్రెడిక్ట్. గత 2 మ్యాచ్లు ఎప్పుడైతే సిఎస్కే ఇక్కడ వచ్చి విజిట్ చేసిందో అప్పుడు కొంచెం క్లోజ్ గా కూడా మ్యాచెస్ అయితే జరిగాయి. సో ఈ రోజు నేను ఏ స్టాండ్ తీసుకోవట్లేదు. సో ఇది వీడియో మనీష్ లాక్స్ అంతలో. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. అంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.